రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చిన స్వామీజీ ఇంట్లో పూజ చేసి హోమం చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చెప్పడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంట్లో పూజ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇక అవన్నీ అయితే పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంట్లో అందరికీ మంచి ఎలా జరుగుతుందో చూస్తాను, అసలు పూజ ఎలా జరుగుతుందో చూస్తాను అనుకొని ఇక తన వంటగదిలోకి వెళ్ళి పూజ కోసం ఉంచిన నెయ్యి కుండను తీసుకొని దానికి కింద చాకుతో ఘాట్లు పెట్టేసి ఇక ఆ కుండను అక్కడ పెట్టేసి ఏమీ తెలియనట్టుగా పూజ దగ్గరకు వచ్చేసి అంతా చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అవనితో వెళ్ళి పూజకి అన్నీ సిద్ధం చేసావు కదా అవని, నెయ్యి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టు అనడంతో ఇక అవని వంటగదిలోకి వెళ్ళి నెయ్యి కుండను చూసేసరికి ఇక మొత్తం నెయ్యి అంతా ఒలికిపోయి ఉంటుంది. ఇక వెంటనే అవని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య వంటగదిలో ఉన్న నెయ్యి కుండలో నుంచి నెయ్యి మొత్తం ఒలికిపోయింది అని చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి, స్వామీజీ వచ్చే టైం అయింది, నెయ్యి లేకపోతే ఎలా, హోమంలోకి కావాలి కదా అంటూ ఉంటుంది. ఇక అవని అయితే నెయ్యి నేను తీసుకొస్తాను అత్తయ్య అనేసి తను క్యాన్ తీసుకొని బయటికి వెళ్తుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న పల్లవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను అనుకున్న ప్లాన్ ప్రకారమే అవని బయటికి వెళ్ళింది, ఇక తను తిరిగి రాదు, ఈ పూజలో కూర్చోలేదు, ఈ పూజ జరగదు, ఈ పూజ ఆగిపోతుంది అని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో స్వామీజీ ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక లోపలికి వచ్చి పూజ దగ్గర కూర్చుంటూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్తో మీ పెద్ద కొడుకు పెద్ద కోడల్ని పిలవండి, పూజలో కూర్చోవాలి అని చెప్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మా పెద్ద కోడలు నెయ్యి తేవడానికి బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదు అని చెప్తూ ఉంటే ఇక స్వామీజీ అయితే పూజకు కూర్చోవాలని చెప్తే నెయ్యికి వెళ్ళడం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఇక స్వామీజీకి కోపం వచ్చి పూజ టైం ప్రకారమే మొదలు పెట్టాలి, మీ పెద్ద కోడలు లేదంటారేమిటి అని అడుగుతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్, అక్షయ్, పార్వతి అయితే అవని ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ నేను అనుకున్నట్టుగా అవని పూజ టైంకి రాలేదు, రాకుండా చేశాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నెయ్యి తేవడానికి బయటికి వెళ్ళిన అవని స్పృహ తప్పి ఒక మర్రి చెట్టు కింద పడిపోయి ఉంటుంది. ఇక చుట్టూ ఉన్న జనాలు అవనిని చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.